తోటి భారతీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు నేను ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి నాకు తెలిసిన విషయాలు మీ ముందుకు ఉంచాలని ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి చేర్చేయమని కోరుతున్నాను. ప్రధానంగా ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఆయన 1991 తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అయితే అంత ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, భారతదేశం అప్పులు ఊబులో కూరుకుపోయి ఎలాంటి మారక ద్రవ్యం విదేశీ నిల్వలో లేకుండా మనకున్నటువంటి పరిస్థితి దారుణమైన స్థితిలోకి ఈ దేశం వెళ్ళిపోతే, ఆనాడు ఉన్నటువంటి చంద్రశేఖర్ గారి యొక్క ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ మద్దతుతోటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఆనాడు ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా తాకట్టు పెట్టి ఆనాడు అప్పులు తీసుకొచ్చి దేశాన్ని నడిపించడం మాత్రం చేశారు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి భారతదేశానికి 1991లో ఎల్టీటీ ఉగ్రవాదానికి బలైపోయినటువంటి రాజీవ్ గాంధీ, ఆ తర్వాత మళ్ళా కాంగ్రెసు అధికారంలోకి వస్తే ఆ అధికారానికి ఆ రోజున ఎలాంటి సంసిద్ధత లేనటువంటి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి మరణానంతరం ఎవరెవరని చూసినటువంటి టైంలో ఇక పివి గారు మాత్రమే. ఆనాడు పివి గారు అప్పటి వరకు అనేకమైనటువంటి పదవులు, అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైనటువంటి ఆలోచనలతోటి దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి మహనీయుడు. అప్పుడు దానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి ఇంక పివి గారు అని చెప్పి పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ప్రధానమంత్రిగా వారు చేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆలోచించి, ఏంటి దేశ పరిస్థితి ఏంటి, పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి, దేశం అప్పుల్లో కూరుకుపోయింది, దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, దీన్ని ఏం చేయాలని ఆలోచన చేసినటువంటి పివి గారు ఈ దేశాన్ని గ్లోబలైజేషన్ చేసి, ఈ దేశ యొక్క ద్వారాలు తెరిచి ఈ దేశంలోకి పెట్టుబడులను ఆహ్వానిస్తేనే కానీ ఈ దేశ పరిస్థితులు మారవు అని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఈ భారతదేశ యొక్క ద్వారాలు తెరిచి పెట్టుబడులను ఆహ్వానించడం జరిగింది. అప్పుడు భారతదేశంలోకి పెట్టుబడులు రావటం, అనేకమైనటువంటి కంపెనీలు ఇక్కడికి వస్తే అప్పుడు నిరుద్యోగం వాళ్ళకి ఆనాడు ఉన్నటువంటి నిరుద్యోగం ఏదైతే ఉన్నదో అది చాలా వరకు ఆ రోజుని నిర్మూలన అయింది. అదే రకంగా అప్పుడు చేసినటువంటి ఘనకార్యాలన్నింటినీ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంతో భారతదేశ ఆదాయం పెరిగి దేశాన్ని ముందుకు నడిపించడానికి కావలసినటువంటి అన్ని రకాలుగానే ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అయితే ఆయన నిర్ణయాలు, ఆయన చేసేటువంటి నిర్ణయాలు కానీ, ఆయన ఆలోచనలు కానీ ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీకి కూడా నచ్చలేదు. ఆ సోనియా గాంధీ గారికి ఏం తెలుసు అని చెప్పేసి, ఆవిడ గారికి ఏమి నచ్చుతుంది, ఆవిడకి ఏమి తెలుసు, ఇక్కడ పాలన గురించి ఏం తెలుసు, ఆవిడ పరిపాలన విధానం గురించి ఏం తెలుసు, ఆవిడకి కూడా ఈ పరిపాలన నచ్చలేదు. పివి గారిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఆవిడ. అయితే ఏదైతే కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి ఈయన దేశం గురించి ఆలోచించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి టైంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ ఆ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పూర్వం నుంచి దోచుకోవటం వాళ్ళకి అలవాటు కాబట్టి అవినీతిలో కూరుకుపోయారు. వాళ్ళందరూ అనేక రకాలుగా అవినీతి చేశారు. అయినప్పటికీ వాళ్ళని ఏమన్నా అంటే గవర్నమెంట్ పడగొట్టేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనతో ఉంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో అందరినీ జోకెట్టుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని ఆయన నడిపించుకుంటూ దేశానికి ఒక దిశానిర్దేశాన్ని చూపించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి టైంలో ఒకానొక టైంలో ఆయన కొంతమంది మద్దతు ఉపసంహరించుకున్నటువంటి తరుణంలో అప్పుడు ఏదైతే ఆనాడు ఉన్నటువంటి ఇంకొక గొప్ప వ్యక్తి, స్వతంత్ర
సమరయోధుల యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వాడు, ప్రజాసేవకుడు, ప్రజలు దేశమే ముఖ్యము, నా ప్రజలే ముఖ్యమని భావించేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, వాటమి తెలియనటువంటి ఒక మహా వీరుడు భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారు నరసాపురం పార్లమెంటు నుంచి. వారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నారు ఆనాడు. ఉన్నటువంటి టైంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వం పడిపోకూడదు, పడిపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది, అంత కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం నుండి ఎంపీల్ని ఆయన మ్యాక్సిమం చీల్చుకుని ఈ ప్రభుత్వానికి అండగా నిలబడటం జరిగింది. పివి గారి ప్రభుత్వానికి నిలబడటం వల్ల ఆనాడు ప్రభుత్వం నిలబడి 5 సంవత్సరాలు పాలన సాగించి ఈ దేశానికి గొప్ప దిశానిర్దేశాన్ని చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి గారు. ఎందుకంటే ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉండేవారు. వారు భూ సంస్కరణ అనేటువంటి నినాదం తీసుకొచ్చినప్పుడు, భూ సంస్కరణ తీసుకురావాలని ఆవిడ చేసినప్పుడు, దానికి పివి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన జమీందారీ కుటుంబం, ఆ సంస్కరణ అనేది ముందు మన దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలని చెప్పి వారు 1500 ఎకరం పేదలకు పంచి అక్కడి నుంచి సంస్కరణ ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో. అది ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. సంస్కరణ అనేది ఎక్కడి నుంచి జరగాలి? చెప్పే మాటలు చెప్పటం కాదు కదా, నువ్వు చేసి చూపించాలి, నీ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. అది వారికి ఉన్నటువంటి నైజం. అందుకని పివి గారు ఆ రకంగా ప్రారంభించి ఇక్కడ పరిపాలన, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం కూడా జరిగింది. ఇకపోతే ఆ తర్వాత కేంద్రంలో అనేకమైనటువంటి పదవులు చేసి ఆయన వంతు ఆయన సేవలు అందించుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. పోతే ఆ తర్వాత వారి నుంచి ఇంకా మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ దేశ భరతమాత యొక్క ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారు. పివి గారి చేతుల్లో నుంచి వారి చేతుల్లోకి ట్రాన్స్ఫర్ అయింది మళ్ళా పాలన. ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారు ప్రమాణ స్వీకారం రోజున పివి గారు ప్రమాణ స్వీకారం రోజున వెళ్ళటము, ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక చీటీ ఇచ్చి ఆయన రావటం జరిగింది. ఆ చీటీలో ఏం రాసి ఉందిరా అంటే, అన్నీ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉంది అంతానే, మీరు కలామును కలవండి అని చెప్పేసి వాజ్పేయి ఆ చీటీలో రాసి ఉంది. ఏమిటిదని చెప్పి వెంటనే వాజ్పేయి గారు ఆ చీటీ చూసుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఏదైతే సెక్రటరీ ఉంటారో వారిని పిలిచి, ఎవరు ఈ కలాం అంటే, ఈనాడు శాస్త్రవేత్త అయినటువంటి అబ్దుల్ కలాం గారు అంటే, ఆయనతో సమావేశం ఏర్పాటు చేయమంటే, సమావేశం జరిగినప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, ఇలాగా మనం అణుపరీక్షలు చేయటానికి మనం ప్రపంచ దేశాలు అంగీకరించట్లేదు, ఆ కారణంగా మనకు అలా ఉండిపోయినాయి, వాటిని ప్రయోగించేటువంటి ధైర్యం అయితే ఇంతవరకు మన పాలకులు చేయలేదు, ఇది ఉన్న పరిస్థితి అంటే దాన్ని తప్పనిసరిగా మనం చేసి తీరుతాము, దీనికి రెడీ అవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఆయన ఆనందంతో ఉప్పొంగిపోవటం జరిగింది. ఆ తర్వాత 13 రోజులకి ఆయన ప్రభుత్వాన్ని కూల్చడం జరిగింది. మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ మిత్రపక్షాలు ఆయన్ని కూల్చడం జరిగింది. సరే, తర్వాత మళ్ళీ ఎలక్షన్ రావటం, ఆ తర్వాత మళ్ళీ ఆయన అధికారంలోకి రావటం, 13 నెలల పాలనలోకి రావటం, ఆయన పరిపాలన మళ్ళా ఆయన రావటం, వచ్చిన తర్వాత వెంటనే మార్చిలో ఆయన ప్రధానమంత్రి అవటం, మేలో అణుపరీక్షలు జరగటం కూడా జరిగింది. అణుపరీక్షలు జరిగిపోయిన తర్వాత ప్రపంచం అంతా గోలగోల చేసింది. అణుపరీక్షలు చేయటం ఏంటి, భారత్ ఎందుకు చేయాలి, మీరు ఎందుకు చేయాలి, మీ మీద ఆంక్షలు విధిస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఇది చేతనేం చేసుకో, మాకు కావాల్సింది నా దేశ రక్షణ, నా సమాజ యొక్క రక్షణ, నాకు కావాల్సినవి నేను ఏర్పాటు చేసుకుంటాను, నువ్వెవరో మాట్లాడటానికి, నీకు చేతనేం చేసుకో అని చెప్పేసి, మాకు అన్ని వనరులు ఉన్నాయి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ ఎవరితోటి మాకు పని లేదని చెప్పినటువంటి ఘనత వాజ్పేయి గారు. అప్పుడు ఎవరైతే ఆంక్షలు విధించారో వాళ్ళందరూ కూడా నష్టము, ఆ ఆంక్షల వల్ల వాళ్ళకే నష్టం జరిగితే తిరిగి ఆ ఆంక్షలను ఎత్తుకుని వాళ్ళే మూసుకుని కూర్చున్నారు. ఆ రకంగా తర్వాత మళ్ళా అణుపరీక్షలు
అనేక రకాలైనటువంటి దేశ రక్షణ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమాజం ఈ పివి గారు ఏవైతే సంస్కరణలు ప్రవేశపెట్టారో ఆ మహనీయుడు ఏదైతే దిశానిర్దేశం చూపి ఆ దిశలో మళ్ళీ ఈయన ప్రయాణం చేసి వాళ్ళు చేయటం ఏంటి, వాళ్ళు చేసింది మనం చేయటం ఏంటి అనే భావనలు అనేది రానివ్వకుండా ఈ దేశానికి కావలసినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం నాకు నేను ఈనాడు ఈ ప్రజాప్రతినిధిగా నాకు ఇది అవసరం ఉంది అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళి ఈ దేశాన్ని ముందుకు నడిపించి అప్పులు ఈ దేశాల్లో చేసినటువంటి అప్పుల్ని తీర్చుకుంటూ ఈ దేశం అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి జాతీయ రహదారులు కానివ్వండి, గ్రామ సడక్ రోడ్లు కానివ్వండి, సర్వశిక్ష విద్యాభివృద్ధి సర్వశిక్ష అభియానం కానివ్వండి, పేదవాడికి అండగా నిలవటం కోసం అన్నపూర్ణ పథకం కానివ్వండి, అదే రకంగా మామూలుగా మీకు అన్నపూర్ణ పథకము, అలాగే 35 కేజీలు అన్న యోజన పథకం ఇవన్నీ ప్రవేశపెట్టి ఈ దేశాన్ని సామాన్యుడికి కూడా ఫోను అందుబాటులోకి రావాలి, గ్యాస్ అందుబాటులోకి రావాలని చెప్పి సామాన్యుడికి కూడా అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ దేశాన్ని పరుగులు తీయించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఈ దేశానికి ఈ భరతమాతకి ఒక అద్భుతమైనటువంటి ముద్దుబిడ్డలు వీరిద్దరూ, పివి గారు, వాజ్పేయి గారు. ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళి ఈ దేశాన్ని 6 సంవత్సరాల్లో 60 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి ఎక్కడికక్కడ దేశాన్ని బస్టు పట్టించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి ఈ దేశాన్ని ఒక ఉన్నత శిఖరాలకి చేర్చినటువంటి మహనీయుడు 6 సంవత్సరాల్లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇకపోతే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏదైతే సరే అది పక్కన పెడితే ఈనాడు ఆ పివి నరసింహారావు గారికి ఆయన పరిపాలన అనంతరము వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసిన పరిపాలన ఈయన ఆ దేశాన్ని బాగు చేయటం అనేది ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి, ఆ కాంగ్రెస్ వారితో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి నచ్చలేదు. నచ్చక వారిని ద్వేషించుకోవటం మొదలుపెట్టి వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే వారు మరణించిన తర్వాత ఢిల్లీలో అంత్యక్రియలు చేయవలసింది పోయి ఢిల్లీలో ఏఐసి కార్యాలయంలో కూడా పెట్టనివ్వకుండా అక్కడి నుంచి సోనియా గాంధీ తలుపులు వేసుకుని బయటికి రాకుండా సోనియా గాంధీ డైరెక్షన్లో మన్మోహన్ సింగ్ కానివ్వండి, అనేక మంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు అనేక మంది వాళ్ళందరూ కూడా గులాం నబీ ఆజాద్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పివి గారిని ఇక్కడ పెట్టడం కుదరదు, తీసుకెళ్ళిపోమని చెప్పి హైదరాబాద్లో అంత్యక్రియలు చేయమని పంపించేశారు. సరే, హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో అంత్యక్రియలు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉంది ఇక్కడ. అంత్యక్రియల్లో వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏమంటారంటే అనేక మంది ఊరేగింపులో పాల్గొని ఆంధ్ర వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని అనేక మందికి ఎంతో ఆవేదన చెందితే ఆ శవాన్ని ఆ యొక్క ఏదైతే మామూలుగా ఆ దేహం ఉందో ఆ పార్థివ దేహాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు సరైనటువంటి దాన సంస్కారాలు జరగకుండా ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. ఈనాడు తెలంగాణలో వాడుతున్నటువంటి గిరిమంతరావు ఈ పారంభోగులందరూ పివి గారి యొక్క అంత్యక్రియలు అంత అద్భుతంగా చేశారన్నారు. మళ్ళీ రోజుని వెళ్ళి చూస్తే బాడీ అంతా కూడా అక్కడ మామూలుగా బాడీ దహనం అవక అలా ఉండిపోతే అది చూసి అందరూ ఎంతో గగ్గోలు పెట్టడం జరిగింది. అది పివి నరసింహారావు గారికి వీళ్ళు ఇచ్చినటువంటి విలువ. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఒక ఆ దొంగ పేరు పెట్టుకుని వెళుతున్నటువంటి గాంధీ ఈ పేర్లు పెట్టుకుని వెళ్తున్నటువంటి వీళ్ళ తప్ప ఇంకెవరికి వీళ్ళు ఏనాడు విలువ ఇవ్వలేదు. సీతారామ కేసరి అనేటువంటి ఒక ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన అదే దళితుడు అని చెప్పేసి అంటారు. ఆయన్ని బలవంతంగా సీతారామకేసరి గారిని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ రోజున ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆయన బలవంతంగా గెంటేసింది సోనియా గాంధీ. కాబట్టి ఏంటంటే వాళ్ళే ఉండాలి, సోనియా గాంధీ ఉండాలి, రాహుల్ గాంధీ ఉండాలి, అయితే ఈనాడు ప్రియాంక గాంధీ, వీళ్ళు ఏంటి వాళ్ళు వీళ్ళెవరు ఇక్కడ? మీకున్న అర్హతలు ఏంటి? ఎన్ని కుంభకోణాలు చేయాలో అన్ని కుంభకోణాలు చేశారు వీళ్ళు. ఎంత దోచుకోవాలి ఈ దేశాన్ని అంతా దోచుకున్నటువంటి వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల సమాజం నలిగిపోయి
అనేక రకాలైనటువంటి అత్యాచారాలకి ఈ భరతమాత అనేక రకాలుగా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి వీళ్ళ వల్ల అనేక సార్లు జరిగింది. ఈ సమాజం ఎంతో చిన్నానికి గురైంది. అటువంటి పివి నరసింహారావు గారికి గొప్ప మేధావైనటువంటి బహుభాషా కోవిదుడైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి వీళ్ళు అవమానించి అనేక రకాలుగా ఆయన్ని ఎంత చులకన చేయాలో అంత చులకన చేసి ఆయన్ని కనీసం ఆయన పేరు కూడా ఎత్తకుండా చేసేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పేరుని బయటికి తీసుకొచ్చి ఆయన స్థానాన్ని భద్రపరచడం జరిగింది. ఆయన స్థానాన్ని ప్రజలకు చూపించటం జరిగింది. ఆయన ఏంటో మళ్ళీ ప్రజలకు తెలియజేయటం జరిగింది. ఈనాడు తరాలకు తెలియదు కదండి. మళ్ళా ప్రతి సంవత్సరం పివి గారి యొక్క ఆయన వర్ధంతేనో లేకపోతే ఆయన జన్మదినమనో ఏవో కార్యక్రమాలు చేస్తూ పివి గారిని ఒక గౌరవైన స్థానంలో మళ్ళా వీళ్ళు కూర్చోబెట్టడం జరిగింది. అంతవరకు అలాగే పివి నరసింహారావు గారిని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. ఇంతే తప్పించి ఈ కాంగ్రెస్లో అన్ని రకాల సేవలు అందించినటువంటి మహానుభావుడు చిన్నప్పటి నుంచి కార్యకర్తగా, స్వతంత్ర సమరయోధుడిగా, ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా అనేక రకాల సేవలు అందించినటువంటి ఆ మహనీయుని దేశానికే గొప్ప నిర్దేశాన్ని అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని చిన్న గౌరవం ఇదేనా అని చెప్పేసి ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు మనం అడగవలసిన అవసరం ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా, తోటి భారతీయులందరూ కూడా ఆలోచించుకుని ఒక్కసారి మళ్ళీ ఈ కాంగ్రెస్ అనే పార్టీని ఎక్కడ ఖర్చు మేళలో లేకుండా తవిరి కొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించుకోండి. వీళ్ళు ఈ రోజున అధికారం కోసం తహతహలాడుతూ అనేక రకాల ఉచితాలు ప్రకటిస్తున్నారు. అలాంటి ఉచితాల జోలికి పోవద్దు. దయచేసి ఎవరి సొమ్ము తెచ్చి మనకి ఇవ్వడం, మన సొమ్ములే మనకు ఒకటి ఉచితంగా ఎత్తి ఇంకో దాని మీద వేస్తారు అంతే. కాబట్టి దయచేసి ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి వాటికి లోబడొద్దని, ఓటుని సద్వినియోగం చేసి సరైనటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఓటు రూపంలో మనందరిపైన ఉందని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ, మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచాను. మీకు తెలిసినటువంటి కామెంట్ రూపంలో నాకు పంపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.